కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్లో జరిగిన జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలపై స్పందించాలని బండి సంజయ్ను కేటీఆర్ కోరితే ఆయన మాత్రం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని గంగులం మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బండి సంజయ్ ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి గంగుల. మీరు కేంద్ర మంత్రా లేక సీఎం రేవంత్ రెడ్డి మద్దతుదారుడా అంటూ మాజీ మంత్రి గంగుల కమలాకర్ నిలదీశారు. నేను ముఖ్యంగా బండి సంజయ్ గారు కడుతున్నాం. నువ్వు కేంద్ర మంత్రివి, ఇప్పుడు 2 సార్లు ఎంపీవి, మా నియోజకవర్గం మా పార్లమెంటు గారికి మీరు బాధ్యత వహిస్తున్నారు. మీరు కేటీఆర్ మాట్లాడితే ఇమ్మీడియట్ ఎదురుగాల్సి కాదు. మీరు ఎప్పుడైతే కేంద్ర మంత్రి కక్కర్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కరీంనగర్లో ఉన్న డంప్ యార్డ్ని తీసేస్తామని చెప్పేసి ఆ మంత్రి గారు నోట్లకెళ్ళి తీసుకొచ్చారు. మీరు మర్చిపోతున్నావు బండి సంజయ్? మీరు ఇమ్మీడియట్గా ఆ యొక్క కరీంనగర్ ఉన్న డంప్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానో సాల్వ్ చేస్తానో ఆ దిశగా అడుగులేయండి. నెంబర్ 2, మీ పరిధిలో కేంద్రం సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది. అది ఇప్పటికీ నత్తనడక నడుస్తుంది. దాని మీద కాన్సన్ట్రేషన్. మీ ప్రభుత్వం ఉన్నారు. సో మీ బాధ్యతలు అవి. డంప్ యార్డ్ తీస్తా అన్నారు, తర్వాత కేంద్రం పరిధిలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇస్తాను. ఆ బాధ్యత మరిచి బాధ్యత లేకుండా మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుల బాధలలో ఉంటుందో, ఎప్పుడైతే అపకీర్తి చెందుతుందో అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు బండి సంజయ్ తీసుకొస్తాను. సో అందుకే నేను చెప్తున్నాను, బండి సంజయ్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి ఇలాంటి భాష మార్చుకోండి. తెలంగాణ సమాజం ఒప్పుకోదు. తెలంగాణ ఏ తల్లిదండ్రులంగా మీ భాషను సమర్థించడు.